ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ మీతో 4 క్విక్ అండ్ హెల్దీ ప్రోటీన్ సలాడ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇవి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆర్ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ సలాడ్ రెసిపీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రౌండ్ నట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 కప్ గ్రౌండ్ నట్స్ని ఓవర్ నైట్ సోక్ చేసి ఇలా 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే స్టీమ్ చేసి తీసుకుంటున్నాను. లేదా మినిమం ఒక 6 hours అయినా సోక్ అయితే ఈజీగా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకున్న గ్రౌండ్ నట్స్లోకి మన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ కదా, కుకుంబర్ కంపల్సరీ యాడ్ చేస్తాను నేను సలాడ్స్లో, బాడీకి చలవ చేస్తుందని. ఇవాళైతే నేను ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమి తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక కుకుంబర్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే ఈ ఉడికించుకున్న గ్రౌండ్ నట్స్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఈ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల ఏమంటే ఇది విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనం తీసుకున్న ఈ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, దీనిలో ఉండే ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీకి ఈజీగా అందుతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ పెప్పర్ పౌడర్ మాత్రమే కారానికి యాడ్ చేస్తున్నాను. ఇంక ఎలాంటి చిల్లీ పౌడర్ కానీ, చాట్ మసాలా, గరం మసాలా ఇంకా ఏమీ యాడ్ చేయడం లేదు. ఇవే సరిపోతే. మనం లెమన్ వేసాం, సాల్ట్ వేసాం, పెప్పర్ పౌడర్ కాబట్టి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్ బేసిక్ ఐటమ్సే ఉంటాయి కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ధన్వీకి కూడా ఇదే సలాడ్ ఇస్తాం కాబట్టి కొద్దిగా ఈ స్పైసెస్ అని తగ్గించాను. కావాలంటే మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా మనకు గ్రౌండ్ నట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక 1 కప్ సలాడ్ ని మనము బ్రేక్ఫాస్ట్ లోకి తీసుకున్నట్లయితే చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. మన బాడీ కావాల్సిన ప్రోటీన్, మిగిలిన న్యూట్రియంట్స్ అన్ని కూడా అందుతాయి. అండ్ ఇవి ఇందులో న్యూట్రియంట్స్ చాలా స్లోగా రిలీజ్ అవ్వడం వల్ల చాలాసేపు మనకు ఎనర్జీ ఉంటుంది. సో దట్ త్వరగా ఆకలి అనిపించదు. ఇలాంటి సలాడ్స్ ని మనం రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటూ ఉండడం వల్ల హెల్దీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మన నెక్స్ట్ రెసిపీ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ సలాడ్. దీనికోసం ఒక 1 కప్ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ తీసుకుంటున్నాను. లేదు అంటే నార్మల్ గ్రీన్ గ్రామ్ ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి లేదా మినిమం 6 hours సోక్ చేసి ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. మొలకలు వచ్చిన ఏ విత్తనాలైనా సరే తీసుకోవడం వల్ల వాటిలో ఉండే న్యూట్రియంట్స్ డబుల్ అవుతాయి అంటారు. సో అన్ని మనకు న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయి. చాలా మంది స్ప్రౌట్స్ ని అలాగే తీసుకుంటూ ఉంటారు ఉడకబెట్టకుండా. బట్ ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, లేదా చిన్న పిల్లలకి ఇస్తున్నామన్నప్పుడు ఇలా స్టీమ్ చేసి తీసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes స్టీమ్ చేసుకుంటే ఈ గ్రీన్ గ్రామ్ సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా స్టీమ్ చేసుకున్న ఈ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తురుము, ఒక క్యారెట్ తురుము, కొద్దిగా పుదీనా ఆకులు, ఒక కుకుంబర్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ గ్రీన్ గ్రామ్ సలాడ్కి పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇక మా ధన్వి నేను కుక్ చేసేటప్పుడు ఉంది అంటే అన్నీ నేనే చెయ్యాలి అంటుంది. ఇంకా లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక 2 teaspoon కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సలాడ్లోకి కర్డ్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంతే సింపుల్. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ సలాడ్ అయితే రెడీ. మన నెక్స్ట్ రెసిపీ స్వీట్ కార్న్ సలాడ్. ఇది మా ధన్వికి చాలా చాలా ఇష్టము. తనకు డైలీ ఇచ్చిన తింటుంది, అంత ఇష్టం. దీనికోసం అయితే ఒక 1 కప్ స్వీట్ కార్న్ని ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసి తీసుకుందాము. ఇలా స్టీమ్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి ఇందులోకి ఒక 1 ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1 టొమాటోను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 1 కుకుంబర్, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి సలాడ్లోకి టొమాటో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఏ సలాడ్ ప్రిపేర్ చేసినా చిల్లీ పౌడర్, గరం మసాలా అయితే వేయను. చాలా బేసిక్ అండ్ న్యాచురల్ ఫ్లేవర్ ఉండేలాగా జస్ట్ పెప్పర్ పౌడర్ మాత్రమే వేసి ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సలాడ్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో స్టీమ్ చేసుకోవడానికి జస్ట్ మనకు ఒక 15-20 minutes టైం పడుతుంది అంతే. మిగతా రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీస్ ఇవన్నీ కూడా. అండ్ మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ సలాడ్స్ వల్ల.
ఇక మన నెక్స్ట్ రెసిపీ అలసందల సలాడ్. దీనికోసం నేను మొలకలు వచ్చిన అలసందలను అయితే యూజ్ చేస్తున్నా. ఇంతకు ముందు వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను కదా, వీక్లీ ఒక 3 రకాల గ్రెయిన్స్ని స్ప్రౌట్స్ చేసి పెట్టుకుంటాను. ఇలా సలాడ్ చేసుకోవచ్చు కర్రీస్లోకి. చాలా హెల్దీ కదా ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మనం డైలీ. అండ్ పిల్లలకు కూడా మంచి, వాళ్ళ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి, వాళ్ళ బాడీ మజిల్ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకు ఈ స్ప్రౌటెడ్ గ్రెయిన్స్ అందిస్తాయి. సో పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిది. అండ్ ఈ అలసందలు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, మామూలుగా స్టీమ్ చేస్తే అంత ఈజీగా ఉడకవనేసి ఒక కుక్కర్లో అడుగున కొద్దిగా వాటర్ వేసేసి ఇలా ఒక బౌల్లోకి మొలకెత్తిన అలసందల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే మనకు అలసందలు బాగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. సో మనం డైరెక్ట్గా అలాగే ప్రెషర్ కుక్ చేసుకుంటే లేదంటే ఉడకబెడితే న్యూట్రియంట్స్ అన్నీ కూడా లాస్ అవుతాయి. కాబట్టి ఇలా ఈ మెథడ్లో మనము కుక్ చేసుకుంటే సో మనకి ఎలాంటి న్యూట్రియంట్ లాస్ అవ్వడం అనేది ఉండదు అండ్ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. ఇలా స్టీమ్ చేసుకున్న అలసందల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక ఆనియన్, ఒక టొమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని, క్యారెట్ని కూడా తురిమి వేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా స్క్రేప్ చేసి ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే నమిలేటప్పుడు చాలా బాగుంటుందని ఇలా స్క్రేప్ చేసి వేసుకొని, అలాగే ఒక 2 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఈ సలాడ్కి పచ్చి కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇక కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అలసందల సలాడ్ అయితే రెడీ. ఈ చూసారు కదా, ఈ రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా సింపులే. ఇందులో మన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి జస్ట్ ఒక 1 కప్ ఈ సలాడ్స్ని డైలీ తీసుకుంటూ ఉండడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఎక్కువసేపు మనకు ఆకలి వేయకుండా ఉంటుంది, చాలాసేపు ఎనర్జీని కూడా ఇస్తుంది. సో దట్ ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం రోజంతా కూడా. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. మీ అందరికీ ఈ సలాడ్ రెసిపీస్ అని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.